బుల్లెబ్బాయ ఆడెందుకు? ఈ అమ్మాయి బుల్లెబ్బాయికి మంచి సెట్ అవుతురా. ఏంటి ఒక్కసారి పడుకో. ఇక్కడ పడగా. పేడి సంబంధం తెచ్చింది కాక నా కూతురుతో కలిసి నా పరువు బజార్కి ఏడుస్తావా? ఎంటర్టైన్మెంట్ కి వైలెన్స్ కి తేడా తెలియదురా గాడిద గుడికి. అర్జెంట్ గా తాష్కెంట్ పోవాలి. ఇప్పటిదాకా లక్షణంగా ఉన్న నా కొడుకుని కజ్జికాయం చేసావు కదరా. నాయుడు ఎంటర్టైన్మెంట్ భలేగా ఉందిరా. ఇంకా సేపు ఉంటే బాగుండురా. సూపర్ రా. ఇదిగమ్మా పైకి పైకి పైకి. అమ్మో బుల్లబ్బాయి అంటే ఏటో అనుకున్నాను. బంగారం లాంటి పిల్లని పట్టేశాడు. ఏం చేసావు అబ్బాయా? నేను మనవరాలు నాడు దగ్గర పంపవా? ఏం చేశాడు చూతాడు. ఎందుకు 10th క్లాస్ అలా పాస్ అవ్వాలో చెప్పటానికే. ఏం అసలే నడుముతావు? అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఇదిగో ఇది పట్టుకో. థ్యాంక్ యూ. నా బంగారు కొండరా. నేలవాడికి నువ్వంటే ఇష్టమని చెప్పలేదేరా గడుగ్గా. మాత్రం ఏం తెలిసే ముసలే. అబ్బా తెలియకుండానే ముందు పెట్టుకున్నా నిన్ను. నేనేం చెప్పలేదు. ఎందుకు రాని చూస్తా. ఒరే రాలుగాయ్, నువ్వెన్ని తింగర వేషాలు వేసినా మంచి పిల్లని మనవాడుతున్నావు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండి ఆ పిల్లని బాగా చూసుకోయ్యా. చూసుకుంటాడు. ఇక నుంచి ఇన్ని ఆ పిల్లే చూసుకోవాలి. ఏ గుర్రం ఎగురుతో ఎవరికి తెలుసు? నిన్నటి దాకా వీడికి పెళ్ళే అవ్వలేదని నవ్వేరు. ఇప్పుడు ఈ పెళ్లి చూసి అందరూ ఏడుస్తున్నారు. అమ్మా ముందు నా బంగారు తండ్రికి దిష్టి తీయమ్మా. ఈడికి దిష్టి ఎందుకు తగులుద్దే? బంగారం. సో నైస్. థ్యాంక్ యూ. దీన 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 దింత దీన 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 దింత దీన 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 దింత దీన 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 ఎరా బుల్లబ్బాయ్, నీ బిల్లికి కూడా నువ్వే తోరణాలు కట్టుకోవాలా? అలవాట్లో పొరపాట్లేండి గురుగారు. భోజనాలు అయ్యాయా? ఇప్పుడే కదా తిన్నాము. ఓ పని చేయండి, ఇంకో పట్టు పట్టండి. ఎందుకు? ఇందాక తింది అరగడానికి. తిన్న తినడానికి మళ్ళీ తినడమేంద్రా బాబు? రే నీకు ఎటకారం కూడా అర్థం కాదు. ఇది ఇంజనీరింగ్ ఎలాగ పాస్ అయ్యాడరా బాబు. రావే ఓసారి రావే. ఓసారి మీ అక్కని ఆ మేడ వెనకాల సావిడి దగ్గర రమ్మను. పెళ్ళయ్యేదాకా ఆగలేవా? ఆగలేను, ఇప్పుడే అడిగేసేయాలి. అదే ఏమిటా తొందర అని. మీ అక్క నేను కురుకు తినగాని ఇల్లు ఒకసారి పిలవ్వే ప్లీజ్. పో ఏంటి విషయం? గుర్రానికి గాడిదకి జత కుదురుద్దా? ఇప్పుడు ఏదో అడగడం కోసం చాటుకు రమ్మన్నావా? క్వశ్చన్ పేపర్ లో ఒక్కడు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటో? ఫస్ట్ క్వశ్చన్, గుర్రం గాడిద క్వశ్చనా? ఎటకర్రాలు వద్దు, సీరియస్. నువ్వు ఫారెన్ లో పెద్ద చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. నేనేమో 10th 17 సార్లు ఫెయిల్ అయ్యాను, ప్లస్ బేవర్సు. మీ నాన్నకు 1000 ఎకరాలు ఆస్తి, నాకు ఈడ్చిదంతే 10 ఎకరాలు. నువ్వు మిస్ ఇండియా, నేనేమో పల్లెటూరు దసరా బుల్లోని. ఏమన్నా బ్యాలెన్స్ అవుద్దా? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, నువ్వు నన్ను ఇష్టపడటం ఏంటి చండాలంగా? ఆ రోజు నీతో పాటు కారులో కూర్చొనివ్వటానికి ఇష్టపడను దానివి, పెళ్లి పీటల మీద కూర్చోబెట్టుకుంటావంటే నమ్మడానికి నేనేమన్నా తింగరోన్నా? ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? నాకు తెలిసే నువ్వు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేవని. నువ్వు ఫెయిల్, కానీ నాకు తెలుసు ఆన్సర్. ఏంటది? నువ్వు
నువ్వు అమెరికాలో ఎవరినో ప్రేమించి మీ నాన్న ఒప్పుకోడని నాలాంటి అమాయకుడిని కట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి వదిలేసి ఆడితో లేచిపోదామనే కదా నీ ప్లాను, కరెక్టా? చెప్పు, ఎవడా పోడుగాడు? రాహుల్. నువ్వు లైఫ్ లో 10th పాస్ అవ్వలేవు కానీ నీ బుర్ర మాత్రం ఏమో షార్ప్రా. ఎప్పుడు ఉంటదే నీ పని? హే విషయమంతా మామకి చెప్పేస్తే ఉంటది రిజల్ట్. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నా గురించి ఏవైనా చెప్పావంటే పెద్ద పొలం మోటార్ షెడ్ లో నన్ను బలవంతం చేశామని అందరితో చెప్తా. అమ్మ కంత్రిదానా, నువ్వు ఎంతకైనా దిగుతావే. అయినా నీ బెదిరింపులకి భయపడి బుల్లెబ్బాయి. నన్ను ముద్దు పెట్టుకుంటే నా మీద ప్రేమ ఉందనుకున్నా, కానీ నన్ను మాయ చేసి ఈ దొంగ పెళ్లికి ఒప్పించిందని తెలిసాక కూడా ఈ పెళ్లి చేసుకోవాలా? తను నిన్ను ఎందుకు చేసుకుంటేనే? చేసుకుంటుందా లేదా? నీకు కూడా ఇష్టమేగా. చిచి, నిన్ను అద్దె మొగుడు అంటారు కదరా బుల్లెబ్బాయి. రే, నువ్వు నీలవేణి కాలిగోటికి కూడా సరిపో. ఏ మొగుడైతే దాంతో పాటే ఉంటావు కదరా. కానీ తర్వాత మన పరిస్థితి ఈడొకడు. ఏంటి విషయాలు చెప్పరా? ఎరా అరిగాడేడి అసలు ఆడు కాంటాక్ట్ లేడు. అసలు నేను తింగరేసాలు తెలియక పిచ్చకిపోతుందిరా బాబు ఇక్కడ. సర్లే గాని మా ఆవిడ మాగాయ పచ్చడి అడిగిందిరా. వచ్చే నెల సుబ్బరాజు గారు వస్తున్నాడు, ఆడితో పంపించు. ఎలాగ నువ్వు రావా అమెరికా? సరే, ఏం చేస్తాం? ఈసారికి ఇలాగే కానిచ్చేద్దాం. ఏంటి? మన పెళ్ళి. ఈ పెళ్ళి నాకు ఇష్టమైన నీలవేణి. మనసు మార్చుకున్నావా ఏంటి? నీ లెక్కలు నీకుంటే నా లెక్కలు నాకుంటాయి. ఇదిగో ముందే చెప్తున్నా, ఎలాగూ నీకు విషయం తెలిసిపోయింది. అక్కడికెళ్ళాక అది ఇది అన్నావంటే మాట దక్కదు. యుఎస్ వెళ్ళిన 2 నెలల్లో నీకు నాకు డివోర్స్.